పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం హైదరాబాద్ లో హాట్ టాపిక్ గ్లోబల్ సమ్మిట్ అయితే జరుగుతుంది. ఈ గ్లోబల్ సమ్మిట్ లో మనము స్టాల్స్ దగ్గర ఉన్న మైనార్టీ వాళ్ళది ఏదైతే వాళ్ళ కల్చర్ రిప్రజెంట్ చేసేలా ఇక్కడ చాలా వరకు వస్తువులు అవైతే ఉన్నాయి. వాటితో పాటు హైదరాబాద్ హెరిటేజ్ సంబంధించి ఇవన్నీ వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మీ పేరు? శ్రీ గౌరీ. నేను మైనారిటీ వెల్ఫేర్ లో ఆర్ట్ టీచర్ని. మేము ఈ గ్లోబల్ సమ్మిట్ లో మా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ స్టాల్ పెట్టడం జరిగింది. ఇందులో మన మైనారిటీ కల్చర్ ని రిప్రజెంట్ చేస్తూ మేము బ్లాక్ బ్యాంగిల్స్, ఈథర్, పర్ల్స్ అండ్ మా ఆర్ట్ స్టూడెంట్స్ వేసిన ఇది వచ్చేసి క్విల్లింగ్ ఆర్ట్, ఇది అక్రిలిక్ పెయింట్, స్కెచింగ్, వాటర్ కలర్స్, అక్రిలిక్. అవునండి, అది నేను వేసానండి. ఇవన్నీ స్టూడెంట్ ఆర్ట్ వర్క్స్ అండి. నిన్న రేవంత్ రెడ్డి వచ్చారు కదా ఇక్కడ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ స్టాల్ దగ్గరికి ఏమన్నారు? చాలా బాగా మెచ్చుకున్నారండి. మైనారిటీ కల్చర్ ని బాగా రిప్రజెంట్ చేస్తున్నారని చెప్పారు. ఈ రోజు మార్నింగ్ పొన్నం ప్రభాకర్ గారు కూడా వచ్చారు, డిప్యూటీ విక్రమార్క కూడా వచ్చి విజిట్ చేసి వెళ్ళారు. సార్ కి మేము ఇది గిఫ్ట్ చేసాం. సార్ కి బాగా నచ్చింది. ఎవరికి? విక్రమార్క గారికి మేము ఇది ప్రెజెంట్ చేసాం. చాలా నచ్చింది సార్ కి. ఎస్. మరి నిన్న సీఎం వచ్చారు, సీఎం కి ఏం ప్రెజెంట్ చేశారు? సీఎం కి ఏం ప్రెజెంట్ చేయలేదు సార్, అంత టైం లేకుండా. అంటే సీఎం ఫోటో ఇక్కడ ఉంది కదా, చూసి ఏమన్నా అన్నారా? యాక్చువల్ గా అది వేరే సొసైటీ వాళ్ళు అయితే గిఫ్ట్ ఇచ్చారు. చూసారు, బాగుందని చెప్పారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం, ఇక్కడికి రావడం, మీ స్టాల్ ఇక్కడ ఉండడం? చాలా బాగుందండి. లాస్ట్ 1 వీక్ నుంచి మేము ఇక్కడ స్టాల్ అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి చూసుకున్నాము. సో నిన్నటి నుంచి ఈ 2 days డిగ్నిటరీస్ వస్తున్నారు. రేపటి నుంచి కామన్ పీపుల్ కి కూడా ఉంది అండ్ సేల్స్ కూడా ఉంది. ఫారిన్ డెలిగేట్స్ వచ్చారు కదా, వాళ్ళు చూసారా ఈ వస్తువులు? మరి సేల్స్ కూడా జరిగాయి. పర్ల్స్ కొనుక్కున్నారు, బ్యాంగిల్స్ తీసుకున్నారు, ఈథర్ తీసుకున్నారు. ఏమన్నారు? ఇవి చాలా బాగా నచ్చాయి సార్ వాళ్ళకి. అండ్ ఇది మన హైదరాబాద్ కల్చర్ ని రిప్రజెంట్ చేసే పర్ల్స్ అయితే చాలా బాగా తీసుకున్నారు. అంటే ఏ ఎగ్జిబిషన్ జరిగినా మీరు అక్కడ స్టాల్ పెడతారా, లేకపోతే ఓన్లీ గ్లోబల్ సమ్మిట్ కి మాత్రమే స్టాల్ పెట్టడం జరిగిందా? గ్లోబల్ సమ్మిట్ కి పెట్టాం సార్. మేము నుమాయిష్ లో కూడా పెడతాం. అంటే మా సొసైటీతో ఒక స్టాల్ ఉంటుంది డెఫినెట్ గా. దీన్ని అంటే ఒక బిజినెస్ లాగా తీసుకున్నారా, లేకపోతే కల్చర్ ని అందరికి జనాలకు చూపించడానికి తీసుకున్నారా? గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి కదా సార్, అలా మా స్టాల్ వచ్చింది. యాక్చువల్ గా మాది ఎడ్యుకేషన్ స్టాల్. మేము టీచర్స్. క్రాఫ్ట్ కింద పిల్లలకి ఇవన్నీ నేర్పిస్తుంటాం మేము. కాలిగ్రఫీ పైన ఉన్న కాలిగ్రఫీ ప్లస్ ఇగో ఇక్కడ ఇది కార్డ్ తో క్రాఫ్ట్ వర్క్ కింద మా పిల్లలకి నేర్పిస్తుంటాం మనం. థ్రెడ్ బ్యాంగిల్స్, బ్లాక్ బ్యాంగిల్స్, ఇవన్నీ కూడా మా పిల్లలకి క్రాఫ్ట్ వర్క్ కింద మేము దాన్ని కన్సిడర్ చేసి. ఇప్పటి వరకు ఎంత మంది పిల్లలకు నేర్పించారు? చాలా మంది, అందరూ టాలెంటెడ్ పిల్లలు. ఇది యాక్చువల్ గా ఇది టీచర్ వేసిన వర్క్, కానీ పిల్లలు కూడా ఇలాగే చేయగలుగుతారు. ఇది డెమో వర్క్ అనమాట. ఇవన్నీ కూడా ఇలా చేయగలుగుతారు. ఇది కూడా పిల్లలు చేసిన వర్కే అలా అనమాట. బ్యాచెస్ ఉంటారా స్కూల్ పిల్లలు నేర్చుకునే వాళ్ళు, లేకపోతే అప్పుడప్పుడు వస్తారా? మాకు 5th to 10th వరకు మేము ఎవ్రీ క్లాస్ కి టీచ్ చేస్తాం ఆర్ట్ క్లాసెస్. సో మాకు ఈచ్ స్కూల్లో 500 మినిమం ఉంటారు స్టూడెంట్స్. మాకు మొత్తం 210 స్కూల్స్ ఉన్నాయి మైనారిటీ. ఈ మేనేజర్ కూడా పిల్లలు చేసింది. మేనేజర్ చామినార్ ఈ పిల్లలు చేసింది. ఇవన్నీ వాటర్ కలర్స్, అవన్నీ కంప్లీట్ వాటర్ కలర్స్ పిల్లలతో వేయించింది. అదే క్లాస్ వైజ్ గా ఉంటది. సేమ్ సబ్జెక్ట్ వైజ్ క్లాస్ లో ఉంటాయి. ఫస్ట్ మీరు పిల్లలకి నేర్పిస్తారు, తర్వాత వాళ్ళకి ఇలా వేస్తారు. కంపల్సరీ డైలీ ప్రాక్టీస్ ఉంటది. సబ్జెక్ట్ వైజ్ అన్ని సబ్జెక్ట్ తో పాటు మా సబ్జెక్ట్ కూడా ఒక కంటిన్యూషన్. దానికి ఏదైనా సబ్జెక్ట్ అంటే పాస్ మార్క్స్ ఉంటాయి. మార్క్స్ ఉంటాయి. బయట కాంపిటీషన్ తీసుకెళ్తుంటాము. మాకు మా మంత్లీ పిల్లలకి ఇంత బడ్జెట్ వస్తుంటది, వాటి మీద చేపిస్తూ ఉంటాం. సపరేట్ కరికులం కూడా డెవలప్ చేసి వాళ్ళకి పిల్లలకి అన్ని రకాల ఫైన్ మోటార్ స్కిల్స్ ప్లస్ లైఫ్ స్కిల్స్, వాళ్ళు ఇవన్నీ ఆ స్కిల్స్ నేర్పించడానికి మేము ఆర్ట్ టీచర్లము ఒక ప్రత్యేకమైనటువంటి కరికులం డెవలప్ చేసి పిల్లలకి సబ్జెక్టు లాగానే మేము టీచ్ చేస్తున్నాం మా స్కూళ్ళల్లో.